హనుమాన్ మందిరంలో ఉంటుంది. అయితే ఇవాళ సాయంత్రం 7 గంటలకు మన గాంధీ చౌక్ దగ్గర ఏదైతే నగర వ్యక్తి హనుమాన్ చాలీసా పారాయణము, అదేవిధంగా లింగాష్టక పారాయణము, సహస్ర గలార్చన కార్యక్రమం పెట్టాం. మన హిందూ సంఘాలు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున. అంటే మనందరం కూడా పిల్లలు అన్ని పిల్లలు మనం హనుమాన్ చాలీసా చదివిస్తున్న పిల్లలు పడుతుంది. వాళ్ళందరినీ కూడా ఇవాళ 6 గంటలకు స్టార్ట్ చేసి ఒకటేసారి జరిగి మిగతా అంతా ఇక్కడ గాంధీ చౌక్ దగ్గర 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, లింగాష్టక పారాయణ. వచ్చిన భక్తులకు అందరికి విజ్ఞప్తి ఏంటంటే, మేము మన మందిరాలు ఎవరైతే మనం వెళ్తున్నామో మన మందిరాలు వాళ్ళందరూ కూడా వెళ్ళేసి 6 గంటల కల్లా అంటే ఒకటేసారి వెళ్ళేసి బయలుదేరాలి. మన 6:30 వరకు గాంధీ చౌక్ వస్తేనే మనం 7 గంటలకు కరెక్ట్. ఎందుకంటే మనం చూస్తాం ఒక సెకండ్ ఆగ అదే పద్ధతి మనం గాంధీ చౌక్ దగ్గర కూడా మెయింటైన్ చేస్తాం. అంటే ఒక ఇద్దరు కార్యకర్తలు గుడి దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళందరూ 6 గంటల గాంధీ చౌక్ వస్తే మన వ్యవస్థ వృద్ధిలోకి వస్తుంది. అందరం కూడా ఇంకా వర్షం పడుతుంది, బ్యాటింగ్ వేయడానికి రాదా, మార్కింగ్ చేస్తే బాక్స్ వల్ల కరెక్ట్ నిలబడి ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు పద్ధతి ప్రకారం కూర్చున్నాం నిలబడి ఎట్లా నిలబడుతుంది కాబట్టి అంత బాక్స్ చేస్తే అందరూ ఒక్కో లెవెల్కి నిలబడతాం. అందరం గాంధీ చౌక్ చుట్టుకుంటాం. దాదాపు 500 నుంచి 1000 మంది అనుకుంటున్నాము. ఇంకా 200-300 మంది పిల్లలు ఉంటారు. పెద్దవాళ్ళందరం కలిసి మహిళా సంఘాలు చేస్తాం. అందరూ కూడా మన వంతు వాళ్ళందరికీ కూడా మన కుటుంబ సమేతంగా గాంధీ చౌక్ దగ్గర రావాలని చెప్పి విజ్ఞప్తి. అదేవిధంగా మన రాష్ట్రీయ శతాబ్ది ఉత్సవాలు నడుస్తుంది. 100 సంవత్సరాల కార్యక్రమం. ఈ దసరా మన ఉత్సవం సదాశివపేటలో 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి బస్వ సేవా సదనంలో కార్యక్రమం ఫంక్షన్ హాల్. అంటే ఉత్సవం అంటే మనం సామాన్యంగా RSS లోపల 6 ఉత్సవాలు ఉంటాయి. అదొక ఈ దసరా ఎందుకంటే జన్మించింది కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమం ఉంటుంది. 28వ తారీఖు రోజు ఎవరైతే ఘనావేశ తీసుకున్నారో వాళ్ళందరూ ఘనావేశ రావాలి. ఆ తర్వాత తదుపరి 5వ తారీఖు రోజు మనం నగర పద సంచలనం అనుకుంటాం. అంటే మార్చి పాస్ ఉంటుంది సదాశివపేట మొత్తం. దాని రూట్ మ్యాప్ కూడా తయారు చేస్తున్నాం. 5వ తారీఖు ఆదివారంలో ఉంటుంది. 28వ తారీఖు వరకు అప్పటి వరకు మన అందరం కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఘనావేశ తీసుకోవాలని చెప్తుంది మా కోరిక. ఎందుకంటే సదాశివపేటలో కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే కార్యక్రమాలు తీసుకోబోతామో దాంట్లో కూడా అందరం ఉండాలి. ఈ కార్యక్రమంలో అందరూ ఉండాలి. పిల్లలకు 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఈ ఘనావేశ తీసుకోవచ్చు. చిన్నపిల్లలు లేరు మరి 50, ఎందుకంటే 3 కిలోమీటర్ల పదశాంతం ఉంటుంది. ఖచ్చితంగా 3 కిలోమీటర్లు దిగాలి ఉంటుంది. అంటే భారతదేశంలో ఏడైనా